ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఒక విషయం చెప్తాను. ఒకరోజు యాకోబు తన కుమారులు వచ్చి యాకోబుతో అంటారు, నానా మీరు యోసేపుని ఎందుకు ఎడారికి పంపించారు? నా క్షేమమును తెలుసుకోవడానికి యోసేపుని ఎందుకు పంపించారు? ఇదిగో అతను నా క్షేమము కోసమని వస్తే అక్కడ ఉన్నటువంటి జీవి ఏదో జీవి అతను వేటాడి చంపేసినట్టుగా మేము ఈ వస్త్రాన్ని చూసి కనుగొంటివి అని యాకోబు కుమారులు చెప్పగా, యాకోబు ఈ మాట విని ప్రియర వాక్యం చెప్తుంది. ఆదికాండము 37వ అధ్యాయము 33, 34, 35 వచనాలు చదివితే, యాకోబు తన వస్త్రములను చింపుకుని రోధించెను. యాకోబు తన వస్త్రాలను చింపుకుని యోసేపు చనిపోయాడన్న వార్త వినినప్పుడు బిగ్గరగా కేకలు వేసి ఏడ్చాడని వాక్యం చెప్తుంది. అతను రోధించిన ఆ దుఃఖానికి ఆ ఊరంతా కూడా, ఆ ఏడుపు శ్లోకానికి వారు కూడా యాకోబుతో పాటు ఏడ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ వినండి, తర్వాత మనము ఆదికాండం 48వ అధ్యాయానికి వస్తే మళ్ళా ఇదే కుమారులు యాకోబు దగ్గరికి వచ్చి అంటారు, నానా మేము ఐగుప్తు పట్టణంలో యోసేపును చూచాం, యోసేపు బ్రతికి ఉన్నాడు అని యాకోబు చెప్పాడు. యాకోబు ఆ మాట విన్నాడు. హల్లెలూయా. చూడండి, చచ్చిపోయాడు అని చెప్పినప్పుడు యాకోబు విన్నాడనే వాక్యంలో మనం చూస్తాం. ఆయన చనిపోగానే రోధించాడు. ఇప్పుడు యాకోబుకు వాళ్ళ కుమారులు వచ్చి యోసేపు బ్రతికే ఉన్నాడు అన్నప్పుడు అక్కడ వాక్యంలో చూస్తే అతను ఏడ్చినట్లు లేదు, సంతోషించినట్లు లేదు, మరి ఏం చెప్పాల. యాకోబు వినేను అతను పక్కనే రాయబడి ఉంటుంది. 48వ అధ్యాయం 3వ వాక్యంలో చూస్తే, అతడు వినేను ఇశ్రాయేలు బలము తెచ్చుకోనండి. 48 2వ వాక్యం. యాకోబు వినేను మరియు ఇశ్రాయేలు బలము తెచ్చుకున్నాడు. గమనించాలి, ఇక్కడ యాకోబు ఏడ్చేవాడుగానే ఉన్నాడు. ఇశ్రాయేలు బలం యోసేపు బ్రతికాడు అనగానే బలము తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు నేను ప్రభువును బట్టి మనం బలపరచబడాలి, కానీ లోక సంబంధం లాగా యాకోబు లాగా ఉండకూడదు. 2 విషయాలు. యాకోబు అంటే మోసగాడు, మోసం చేసి బ్రతికే వాళ్ళు, మోసపోయే వాళ్ళకి ఎప్పుడు ఇదే బ్రతుకుంటారు, ఏడుస్తారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వారు, ఆత్మ సంబంధమైన విషయాలను వెతుకుతున్నటువంటి వారు ప్రభు చేసే ప్రతి మేలును బట్టి సమస్యలు వచ్చినా, నిందలు వచ్చినా, అపజయాలు వచ్చినా వెంటనే బలాన్ని తెచ్చుకుంటారు, ఈ ఇశ్రాయేలు లాగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు యాకోబులాగా ఉంటున్నావా, లేక ప్రభువుని బట్టి ఇశ్రాయేలు లాగా ఉంటున్నావా? ఏ విషయంలోనైనా బలపరచబడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మృత్యుంజయుడు, ఆయన యందును బలము తెచ్చుకో. నువ్వు ప్రతి విషయంలో చూడరాని మహత్కార్యములు యేసు క్రీస్తు నామమున నువ్వు చూచుదువుగాక. ఆమేన్.